మేనిఫెస్టో ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు 25,000 పోస్టుని మెగా డిఎస్గా ప్రకటించాలా. గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే గ్రూప్ 1:100 కూడా సెలెక్ట్ లిస్టులో పెట్టాలి. మేనిఫెస్టోలో అధికారంలో వచ్చిన తర్వాత ఒక విధంగా, అధికారంలో రావడానికి ఒక విధంగా కాదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కి ప్రెస్ నోట్ పంపించాడు. మరి ఇలా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి ప్రెస్ నోట్ పంపిస్తున్నారు. ఇట్లా ఒకరి మీద వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అసలు పోస్టుని వాళ్ళు ఫిలప్ చేయరు. కానీ ఒకరు వచ్చిన తర్వాత ఒకరికి మీరు వేసుకోవడమే, నిందలు వేసుకోవడమే తప్ప వేరేదేం లేదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తప్పదు. కాబట్టి ఎటకెళ్ళకైనా కానీ అధికారంలో 25,000 పోస్టులు వాళ్ళు ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. మేనిఫెస్టో వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనమేం అడగలేదు, వాళ్ళే అడిగినారు కాబట్టి, వాళ్ళే చెప్పిండ్రు కాబట్టి 20,000 పోస్టులు ఎటకెళ్ళి వాళ్ళకి నింపాలా. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే గ్రూప్ 1 పోస్టులు కూడా వాళ్ళు ఖచ్చితంగా సమయం ఇచ్చి తగిన నిర్ణయం కూడా తీసుకోవాలని నేను ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగొచ్చి నిరుద్యోగుల పట్ల ఏ విధంగా ఉంది, కనీసం వాళ్ళతోని చర్చలు పెడతారా, లేకుంటే విద్యాశాఖని ఏమైనా నోటీస్ పంపిస్తారా ఏంటి అనేది ఈ నెల అంటే నెక్స్ట్ మంత్ 17 నుంచి 30 వరకు అని అన్నారు. కానీ ఇప్పటివరకు కూడా మాలో అది షెడ్యూల్ అనేది రాలేదు. అంటే పోస్ట్ పోన్ అవుతాయా లేకుంటే ఇదే షెడ్యూల్ ఉంటుందా అనేది నిరుద్యోగులో ఒక సందిగ్ధమైన వాతావరణం నెలకొన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 25,000 పోస్టులని, అలాగే రిటైర్మెంటు, అలాగే ఇప్పుడు ప్రమోషన్ ద్వారా ఖాళీ అవుతున్నటువంటి ఆ పోస్టుని కూడా ఫిలప్ చేయాలని మా యొక్క ముఖ్యమైన డిమాండ్.